ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళాకు భారీగా భక్తుల రాక కొనసాగుతోంది. వైభవంగా కొనసాగుతున్న ఈ కార్యక్రమానికి విదేశాల నుంచి కూడా భక్తులు వస్తున్నారు. ఈ క్రమంలోనే 77 దేశాలకు చెందిన దౌత్యవేత్తలు ప్రయాగ్రాజ్ చేరుకొని త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించారు. రష్యా, యుక్రెయిన్ సహా అమెరికా, జపాన్, జర్మనీ, నెదర్లాండ్, కెమెరూన్, కెనడా, స్విట్జర్లాండ్, స్వీడన్, పోలాండ్, బొలీవియా తదితర 77 దేశాల దౌత్యవేత్తలు తొలిసారి ఇక్కడికొచ్చారు. ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్ కుంభమేళాను సందర్శించారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వారికి స్వాగతం పలికారు. లిథువేనియా రాయబారి డయానా మికవిసిన్ మాట్లాడుతూ తనకు భారత్తో ఎన్నో ఏళ్లుగా అనుబంధం ఉందని అన్నారు. అయితే కుంభమేళాకు వెళ్లే అవకాశం మాత్రం ఎప్పుడూ రాలేదని, ఈ పవిత్ర ఆధ్యాత్మిక కార్యక్రమానికి హాజరు కావటం ఆనందంగా ఉందన్నారు. నేపాల్ రాయబారి మాట్లాడుతూ కుంభమేళా కేవలం మతపరమైన కార్యక్రమం మాత్రమే కాదని, భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక అని అన్నారు. ఇందులో భాగం కావటం అదృష్టంగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు. దక్షిణాఫ్రికా హై కమిషనర్ అనిల్ సూక్లాల్ మాట్లాడుతూ తాము కుంభమేళాలో పాల్గొనడానికి భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ అనుమతిచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఇది తనకు జీవితాంతం గుర్తుండిపోతుందని ఆనందం వ్యక్తం చేశారు. కేవలం హిందువులే కాకుండా ప్రపంచ దేశాల ప్రజలు ఇందులో పాల్గొనడం భారత సంస్కృతి గొప్పతనాన్ని తెలియజేస్తుందన్నారు. ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళాకు భక్తులు పోటెత్తుతున్నారు. త్రివేణి సంగమంలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. తొక్కిసలాట ఘటనతో అప్రమత్తమైన యోగి సర్కార్ భక్తుల రద్దీ క్రమబద్ధీకరణకు పలు చర్యలు చేపట్టింది. కుంభ ప్రాంతాన్ని నో వెహికల్ జోన్గా ప్రకటించింది. వాహనాల ప్రవేశానికి ఎలాంటి మినహాయింపులు లేవని తేల్చి చెప్పింది. వీవీఐపీ స్పెషల్ పాస్లను కూడా రద్దు చేస్తున్నట్లు ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 4 వరకు ప్రయాగ్రాజ్లోకి 4 వీలర్ వాహనాలు ప్రవేశించకుండా నిషేధం విధించింది.